ఏడుకొండలు బాస్ కమాన్ తాగు కడుపు నిండా తాగు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్జ్ ఓనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లేదన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటి చెప్తాం. వన్స్ అగైన్ అమ్మ చచ్చిపోయిందిరా, మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా. చూడవే, అక్షరాలు నేర్చిన నీ కొడుకు నీ శవం మీద పడి ఏడవటానికి వచ్చాడు. చదువుపోటు మందు వేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళ పోటు వస్తుందేమో, ఆగమని చెప్పవే. అందరు బిడ్డలు కన్నోళ్ళు సచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని వీడు బతికుండగానే పెట్టాడని నీ కొరివి. వీడికడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని, క్షణం సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని, రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకుల్ని ఎట్లా తగలెడతావు అనుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వెందుకు వచ్చావు? నీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పరా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది నీ అమ్మ శవంరా. నీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా, తీసుకురా. లాస్ట్ ఇయర్ మన హయాంలో ఇదే ఆగస్ట్ 15 ఎంత గ్రాండ్ గా చేసాం. పోనీ లేరా, దానికి మనం ఎందుకు బాధపడటం? విద్యాసాగర్ మాస్టర్ చెప్పారు కనుక రెడీ చేద్దాం. స్వతంత్రాన్ని కట్టిపడేశారు.
बोलो स्वतंत्र भारत की जय, जय 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 बोलो स्वतंत्र भारत की जय. నేను దిగను. 43 ఏళ్ల స్వతంత్ర భారతంలో జెండాకరలా పెరిగిన స్వేచ్ఛ నేను. రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. ఆడది అర్ధరాత్రి 12 గంటల వరకు తిరిగే స్వేచ్ఛ స్వాతంత్ర్యం మాకు అక్కర్లేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు బ్రాండీ షాపులు లాఠీ గదులు తెరిపించే స్వాతంత్ర్యం మాకుంది. అందులోకి చొరపడే హక్కు మాకుంది. కడుపులో పేగులు మార్చుకుని బిడ్డల భవిష్యత్తుగా ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రుల గుండెల మీద తనగల స్వాతంత్ర్యం మాది. మా చదువుల కోసం తల్లిపాలు అమ్ముకుంటాం, తండ్రి రక్తాన్ని అమ్ముకుంటాం, ఈ దేశ స్వాతంత్రాన్ని నమ్ముకుంటాం. అది అది మా స్వేచ్ఛ. పూజనీయులైన గురువులారా, మీరు మాకు చదువు చెప్పాలనుకోవడం మీ అవివేకం. వయసు వచ్చిన బిడ్డని కన్న తండ్రే స్నేహితులా చూస్తాడే, అటువంటిది గురువు అన్న అర్హత అధికారంతో మీరు మమ్మల్ని శాసించాలని చూడటం మీ మూర్ఖత్వం కదా. వద్దు, మాకు చదువులొద్దు. 60 రోజులు స్ట్రైక్ చేసిన వారికి స్కాలర్షిప్లు, 20 బస్సులు తగలబెట్టిన వాడికి డిగ్రీ సర్టిఫికేట్లు, 50 సార్లు రైలు ఆపిన వాడికి గోల్డ్ మెడల్, లెక్చరర్ ని కుట్టిన వాడికి పిహెచ్డి, లెక్చరర్ ని చంపేసిన వాడికి డబుల్ పిహెచ్డి ఇవ్వండి. జై బోలో స్వతంత్ర భారత్ की जय, जय बोलो स्वतंत्र भारत की जय. ఆలోచిస్తున్నావు? ఏడుకొండల గురించేనా? అవును మాస్టర్. ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించిన అతని తల్లిదండ్రుల కన్నీళ్లు గుర్తుకొచ్చాయి. గుర్తొచ్చినా మనం చేయగలిగింది ఏం లేదయ్యా. పోయిన వాడికి ఉండాలి ఆ జ్ఞానం. మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగాడు గాని కుక్కతోక వంకర తీయగలిగాడా? వీళ్ళని బాగు చేయాలనుకోవడం అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనస్సు పాడు చేసుకో. అంటే వీళ్ళను మనం మార్చలేమా? అలా అనుకోవటం మన పిచ్చితనం. అది మన బాధ్యత కాదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మన చదువు సంస్కారం ఈ వ్యవస్థకిచ్చే తీర్పు మౌనం. లేదు మాస్టారు, లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నవారే గురుదేవో భవ అని తల్లిదండ్రులతో పాటు మనకు ఒక విలువ, గౌరవాన్ని, బరువు, బాధ్యతల్ని అప్పగించారు. వాటికి మనం న్యాయం చేయాలి.